అక్షయ తృతీయ ఆఫర్ మే 4 వరకు. ఎంత బంగారం కొంటే అంత వెండి ఫ్రీ. కాసుల పేరు మేడం, కాసుల పేరులో కొంచెం డిఫరెంట్ అనమాట. చూస్తే కనుక మనకి ఎమరాల్డ్ వచ్చి మొత్తం అంతా కూడా దీనికి చాలా హైలైట్ అవుతుంది. కాసు కూడా లక్ష్మీదేవి ఎంబోజ్ అవుతుంది అనమాట చిట్టి కాసు మీద. అవును. సో ఇది మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది కాబట్టి క్యారీ చేయడం కూడా చాలా ఈజీ మేడం. బ్యాగ్ లో కూడా మనం బాక్స్ లో పెట్టాలని ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవచ్చు, నీట్గా పెట్టుకోవచ్చు. సో ఇది కూడా లైట్ వెయిట్ లో ఉంది మేడం, జస్ట్ 36 గ్రామ్స్. ఓన్లీ 36 గ్రామ్స్. ఓకే. లెంత్ కూడా మంచి లెంత్ వస్తుంది. అవును. ఈ డిజైన్ చాలా బాగుందండి, చాలా ఎలిగెంట్ ఉంది లుక్. పెండెంట్ తో చూసాం. అవును, ఇది వితౌట్ పెండెంట్ తో చూసాం, అది వితౌట్ పెండెంట్ లో ఉంది. అవును. అది మనం చూస్తే కనుక ఇక్కడ పైన మనకి ఫ్లవర్స్ అంతా నీట్ గా కనిపిస్తున్నాయి. అవును. అవును. వర్క్ అంతా కూడా చాలా కాస్ట్ మీద ఉన్న లక్ష్మీదేవి చాలా మంచిగా ఎంబోజ్ అవుతుంది. అవును. పైన మనం చూస్తే కనుక డిజైన్ కూడా చూడండి, శంకు టైప్ వచ్చిందా, మ్యాంగో లీవ్స్. మ్యాంగో మేడం అది. ఓకే. సో మధ్యలో ఉన్న పోటాస్ కావచ్చు, చాలా హైలైట్ అవుతుంది. అవును. సో ఇది కూడా చాలా లైట్ వెయిట్ లో ఉంది మేడం. ఇది 44 గ్రామ్స్ ఉంది. ఓకే. వితౌట్ బ్యాక్ చైన్ కావాలంటే కనుక ఒక 6 గ్రామ్స్ వరకు లెస్ అవుతుంది. 6 గ్రామ్స్. ఇది కూడా ఒక 38 గ్రామ్స్ అట్లా వస్తుంది. సో కాసుల పేరు వితౌట్ పెండెంట్ అంటే ఇక్కడ కాసులు చూసారా, కాసుల పైన కూడా లక్ష్మీదేవి మనకు చాలా క్లియర్గా కనిపిస్తుంది. అండ్ పైన మ్యాంగో లీవ్స్తో డిజైన్ వచ్చింది, మధ్యలో రూబీతో హైలైట్ చేశారు దీన్ని. సో ఇక్కడ పైన చూసుకుంటే గ్రీన్ ఎమరాల్డ్ ఇచ్చి దాని పైన కూడా మనకి గోల్డ్తో డిజైన్ వచ్చింది. అండ్ ఇక్కడ చూసారా ఫ్లవర్ డిజైన్ ఎంత క్లియర్గా, ఎంత క్యూట్గా కనిపిస్తుందో. ఫ్లవర్స్ వచ్చేసాయి అటు ఇటు, ఫ్లవర్స్ వచ్చి పైన మళ్ళీ లక్ష్మీదేవిని ఇచ్చారు. సో ఈ హారం మనకి ఎన్ని గ్రామ్స్ అండి? 44 గ్రామ్స్ ఉంది. ఇన్ కేసు మనకి బ్యాక్ చైన్ అనుకుంటే 38 గ్రామ్స్. సో ఈ హారం మనకి కేవలం ఇంత గ్రాండ్ లుక్ ఉన్న హారం ఓన్లీ మనకి 44 గ్రామ్స్లోనే వస్తుందండి. ఒకవేళ మనకి బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే 38 గ్రామ్స్, 38 గ్రామ్స్లో వస్తుంది. సో హారం ఇట్లాంటి వెయిట్లు అంటే చాలా అరుదుగా దొరుకుతాయి. మన కాన్సెప్ట్ ఏంటంటే లైట్ వెయిట్లోని కస్టమర్కి కావాల్సిన ఆర్నమెంట్ ఇవ్వాలనేది మన కాన్సెప్ట్. సో అందుకనే అన్ని కూడా ఇంత లైట్ వెయిట్లో దొరుకుతాయి. సో మనం గోల్డ్ అనేసరికి ఎవరైనా హెవీగా ఉంటుందేమో అనే ఫీలింగ్ ఒకటి ఉంటుంది. సో ఓన్లీ ముకుందలో మాత్రమే మనకు లైట్ వెయిట్లో హెవీ లుక్తో మనకు కావాల్సినట్టుగా డిజైన్ వస్తుందండి. ఇన్ కేసు మనకి ఒకవేళ స్టోర్కి మన స్టోర్స్ మన దగ్గర 7 స్టోర్స్ ఉన్నాయండి ప్రజెంట్. అవును. అవును. కేపీహెచ్పి, సోమజీగూడ, కొత్తపేట, సుచిత్ర, చన్నానగర్, హన్మకొండ, ఖమ్మంలో. సో మీరు స్టోర్ విజిట్ చేసినా పర్లేదు, లేదంటే కనుక మన నెంబరు స్క్రీన్ మీద ఉంటుంది కదా. సో ఆ నెంబర్కి కాల్ చేసి మన స్టాఫ్తో అప్రోచ్ అయితే వాళ్ళు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేయొచ్చు. ఆన్లైన్ డెలివరీ కూడా ఉందా అండి? ఆన్లైన్ డెలివరీ ఉంది, ఫ్రీ డెలివరీ ఉంది. అక్రాస్ ఇండియాలో ఫ్రీ డెలివరీ. ఓకే. సో మీరు ఒకవేళ స్టోర్కి రాలేము అని అనుకుంటే మీ 7 స్టోర్స్లో ఉన్న ఏ స్టోర్కైనా మీరు కాల్ చేసి మీకు నచ్చిన డిజైన్ సెలెక్ట్ చేసుకుంటే వాళ్ళు మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తారండి. స్క్రీన్ షాట్ తీసుకొని ఒకవేళ పిక్చర్ పెట్టి డీటెయిల్స్ అడిగినా చెప్తారు. ఓకే. ఆన్లైన్ పర్చేస్ కూడా చేసుకోవచ్చు, మీరు ఈ ఫెసిలిటీని కూడా యూజ్ చేసుకోవచ్చు అండి. మన దగ్గర స్కీమ్స్ కూడా ఉన్నాయి మేడం, 3 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి. ఓకే. సో ఫస్ట్ ప్లాన్ వచ్చేసరికి మాకు 3 టైప్స్ ఆఫ్ స్కీమ్స్ ఉన్నాయి మేడం. ఓకే. అక్షయ ధనం, అక్షయ తూకం, అక్షయ పాత్ర. ఓకే. అక్షయ ధనం, అక్షయ తూకం, అక్షయ పాత్ర. ఓకే. అక్షయ ధనం ఏంటంటే మేడం 11 మంత్స్ స్కీమ్. ఇది సారీ 11 మంత్స్ స్కీమ్. 11 మంత్స్ స్కీమ్. ఓకే. సో ఈ 11 మంత్స్ కూడా మనం సమ్ అమౌంట్ ఫిక్స్ అయ్యి ఫస్ట్ మంత్లో నుంచి ఏదైతే కడతామో ఆ అమౌంట్ 11 మంత్స్ పేమెంట్ చేయాల్సి వస్తుంది. సో ఎగ్జాంపుల్ ఒక 30,000 పేమెంట్ అనుకున్నారు, 30,000 కడుతున్నారు, 11 మంత్స్కి 3,30,000 అవుతుంది. మీరు మన దగ్గర 11 మంత్స్ కట్టినందుకు గాను ఫస్ట్ బెనిఫిట్ కింద మనం ఒక 30,000 యాడ్ చేస్తాం. అంటే ఒక 1 మంత్ ఎక్స్ట్రా యాడ్ చేస్తారు. ఓకే. ఓకే. అంటే 3,60,000 అవుతుంది. ఆ 3,60,000 వర్త్ ఏదైనా పర్చేస్ చేస్తే నో మేకింగ్, నో వేస్టేజ్. ఓ సూపర్. 2 బెనిఫిట్స్ ఉంటాయి. ఓకే. సెకండ్ స్కీమ్ అక్షయ తూకం. అక్షయ తూకం ఇది ఏంటంటే గోల్డ్ అక్యుములేషన్ స్కీమ్. సో మీరు ఎవ్రీ మంత్ పేమెంట్ చేస్తారు. 11 మంత్స్ స్కీమ్ ఇది కూడా. అవును. ఓకే. సో మీరు పేమెంట్ చేస్తున్న డే ఏ రేట్ ఉంటుందో ఆ రేట్ ప్రకారం గోల్డ్ అనేది బ్లాక్ అవుతుంది.
మీ పేరు మీద. సో 11 మంత్స్ కూడా ఏ రోజులో కడుతున్నారో ఆ రోజు రేటు ప్రకారం గోల్డ్ అనేది బ్లాక్ అవుతుంది. అంటే ఫిక్స్డ్ అమౌంట్ ఉంటుందా అండి మంత్లీ? మంత్లీ మనం ఒక ఏదైతే 5,000 అనుకున్నాం అనుకోండి. సో ఈ రోజుకి 5,000 ఎన్ని గ్రామ్స్ వస్తుందో అన్ని గ్రామ్స్ ఫిక్స్ అయిపోతుంటుంది. అయిపోతుంది పక్కన ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ మంత్ మీరు తగ్గొచ్చు పెరగచ్చు. సో మీకు 5,000కి ఎంత ఉంటే అంత గోల్డ్ మన పేరు మీ పేరు మీద డిపాజిట్ అవుతుంది. ఓకే. అలా 11 మంత్స్కి సమ్ వెయిట్ అవుతుంది కదా, ఆ వెయిట్కి ఏదైనా ఆర్నమెంట్ తీసుకొచ్చి నువ్వు మేకింగ్ వేస్ట్ అయ్యి. ఓకే. సో దీంట్లో 1 మంత్ యాడ్ చేసేది ఏం లేదా మీరు? దీంట్లో ఎందుకు లేదని అంటే గోల్డ్ రేటు బ్లాక్ అవుతుంది కదా. అవునవును. సో దీంట్లో కూడా 2 బెనిఫిట్స్ ఉన్నాయి. ఎట్లా అంటే గోల్డ్ రేట్ బ్లాక్ అవుతుంది కస్టమర్కి, అది బెనిఫిట్ ఒకటి. లాస్ట్లో మళ్ళీ ఐటమ్ తీసుకున్నప్పుడు నువ్వు మేకింగ్ నో వేస్ట్ అయ్యి. ఓకే. అండ్ నెక్స్ట్ లాస్ట్ స్కీమ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ అన్నమాట. ఇది జస్ట్ 6 మంత్స్ స్కీము. ఓకే. అండ్ 180 డేస్లో ఈ స్కీమ్ కంప్లీట్ అవుతుంది. అక్షయ పాత్ర. ఇది మీరు ఏదైనా ఓల్డ్ గోల్డ్ ఏదైనా మీ దగ్గర ఉన్న పాత బంగారం కానీ లేదా మీ లాకర్లో మీరు యూజ్ చేయరు లేదా మార్చుకోవాలనుకున్న బంగారం కానీ మన దగ్గర తీసుకొచ్చి డిపాజిట్ చేయాల్సి వస్తుంది. సో ఆ బంగారం డిపాజిట్ చేసి ఆఫ్టర్ 180 డేస్ తర్వాత వచ్చి ఏదైనా న్యూ ఆర్నమెంట్ తీసుకోవచ్చు. దానికి నువ్వు మేకింగ్ నువ్వు వేస్టేజ్. అంటే అప్పుడే తీసుకురాదా అండి? ఎందుకు 180 డేస్ తర్వాతనే? 180 డేస్ తర్వాత అంటే కామన్గా అయితే 11 మంత్స్ స్కీమ్ ఉంటుంది. మీరు అదే అమౌంట్ మీరు ఎగ్జాంపుల్కి ఒక 5 lakhs ఆర్నమెంట్ తీసుకోవాలనుకున్నారు. 5 lakhs వర్త్ ఆర్నమెంట్ తీసుకుంటే ఈజీగా ఎట్లా లేదన్నా మన హారం తీసుకుంటే 12% వేస్టేజ్ పడుతుంది. 12% అంటే ఈజీలీ ఒక ఎగ్జాంపుల్గా ఒక 60,000 అనుకుంది. ఆ 60,000 మనకు కలిసి రావాలంటే ఆ 5 lakhs అమౌంట్ లేదా ఆ 5 lakhs వర్త్ గోల్డ్ మీ దగ్గర మీ ఫ్లెక్సిబిలిటీని బట్టి అది మన దగ్గర డిపాజిట్ చేసి ఆఫ్టర్ 180 డేస్ తర్వాత తీసుకుంటే బెనిఫిట్ నో మేకింగ్ నో వేస్టేజ్. ఆ 60,000 అనేది కలిసి వస్తుంది. సో ఇప్పుడు మనం ఒకవేళ ఓల్డ్ గోల్డ్ ఒక 10 గ్రామ్స్ మేము డిపాజిట్ చేసామనుకోండి, 180 డేస్ తర్వాత 10 గ్రామ్స్ వర్త్ మేము ఏదైనా తీసుకోవచ్చా? తీసుకోవచ్చు. నో మేకింగ్ నో వేస్టేజ్. సో గోల్డ్ రేట్తో సంబంధం లేదు ఇంకా దీనికి? రేట్తో సంబంధం లేదు. బిఫోర్ 6 months ఉన్న రేట్ ఇస్తారు. సో దాంట్లో మళ్ళీ మీరు తరుగు అవన్నీ తీసేస్తారా? తరుగు అంటే మీకు మీ 10 గ్రామ్స్కి ఫుల్ అమౌంట్ మేము చెప్తాం. సో మీకు ఒక బాండ్ టైప్ ఇస్తాం. సో ఈరోజు 10 గ్రామ్స్కి ఎంతైతే అమౌంట్ ఉందో నెక్స్ట్ 180 డేస్ తర్వాత మళ్ళీ అదే 10 గ్రామ్స్ వర్త్ ఇస్తారా మాకు? అదే 10 గ్రామ్స్ వర్త్ ఇస్తారు. రేట్తో సంబంధం లేదు ఇంకా? రేట్ ఫిక్స్ అయిపోయినట్టే. ఓకే. రేట్ ఫిక్స్ అయిపోయినట్టే. సూపర్ అండి స్కీమ్. ఇన్ కేస్ మీకు అట్లా కాదు, నాకు రేట్ ఫ్యూచర్లో రేట్ తగ్గుతుంది అని కాన్ఫిడెంట్ మీకు ఉంటే ఓకే. ఇన్ కేస్ ఫ్యూచర్ రేట్ కావాలి నాకు ఇప్పుడు రేట్ వద్దు అనుకుంటే మీకు అట్లా కూడా బాండ్ ఇస్తారు. ఓకే. కిరణ్ గారు నెక్స్ట్ ఏం కలెక్షన్ చూపించబోతున్నారు? సో చౌకర్స్ మేడం. ఓకే. సో ఇప్పటివరకు హారాలు అయిపోయాయి, ఇప్పుడు లైట్ వెయిట్లో చౌకర్స్. అవును మేడం. సో ఇది నక్షి వర్క్లో వచ్చింది మేడం. దీంట్లో ఎటువంటి ఐడియల్ లేదు. సో ఇది ఎవరైనా సరే ట్రై చేయొచ్చు. అంటే కొంతమంది ఐడియల్స్ ఉంటే కొంచెం ఇబ్బంది పడతారు కదా, సో అట్లా ఏం లేదన్నమాట. ఇది ఎవరైనా ట్రై చేయొచ్చు. ఇది చూస్తే కనుక మనకి పికాక్స్ తోటి వచ్చింది. ఇవన్నీ పికాక్స్ మేడం. ఇవన్నీ కూడా పైన కూడా మనకి పికాక్ స్టైల్ డిఫరెంట్ స్టైల్లో ఉన్నాయి పికాక్స్ అనేవి. మిడిల్లో ఒక సెల్ఫ్ డిజైన్ వచ్చింది ఒకటి. సో ఇది మనకి పికాక్ అని అంటారా? ఓకే మేడం. అవును, పికాక్ కొంచెం డిఫరెంట్గా ఉంది అది. సో మనకి పచ్చి స్టోన్స్లో వచ్చింది, రూబీ ఎమరాల్డ్స్ అండ్ జర్మన్ బీడ్స్ మేడం. ఇవి మన రైస్ పర్ల్ హ్యాంగింగ్ కాంబినేషన్లో. ఇది జస్ట్ మనకి 35 grams ఉంది. ఇన్ కేస్ బ్యాక్ చైన్ వద్దనుకుంటే కనుక 30 grams వస్తుంది. ఓకే. సో మనకి లైట్ వెయిట్లో తక్కువ గ్రామ్స్ చౌకర్లో కావాలి అనుకుంటే మాత్రం ఇది మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఐడల్స్ ఏం లేకుండా ఓన్లీ పీకాక్ డిజైన్ వచ్చింది. సో మధ్యలో చూసారా పీకాక్ డిజైన్ ఇచ్చి, సో చుట్టూ కూడా మొత్తం పీకాక్ డిజైన్స్ వేయండి. పైన కింద అన్నీ ఇక్కడ మధ్యలో కొంచెం చిన్నగా శంకు డిజైన్స్ ఇచ్చారు. మిగతా అవన్నీ మనకి పీకాక్ డిజైన్స్తో హైలైట్ చేశారు. అండ్ కింద ఇవేంటండి జర్మన్ బీడ్స్ విత్ రైస్ పర్ల్ కాంబినేషన్ హైలైట్ చేశారు. 3 తులాస్లోనే హెవీ లుక్. అవునండి. ఇంత హెవీ లుక్ చౌకర్ మనకి ఓన్లీ 30 grams. వితౌట్ బ్యాక్ చైన్ 30 grams, విత్ బ్యాక్ చైన్ 35 grams. ఓకే. మనకి బ్యాక్ చైన్ కావాలనుకుంటే 35 grams వస్తుంది. లేదు బ్యాక్ చైన్ వద్దు, ఓన్లీ చౌకర్ సెట్ సరిపోతుంది మాకు అనుకుంటే మాత్రం ఓన్లీ 30 grams హెవీ లుక్ చౌకర్ అండి. అండ్ నెక్స్ట్ వన్ మేడం, ఇది కొంచెం డిఫరెంట్ మేడం కాంబినేషన్. ఓకే. సో దీంట్లో మనం లక్ష్మీదేవి మొత్తం అంతా కూడా లక్ష్మీదేవిని చూడొచ్చు. చాలా ఎంబోజింగ్ అయ్యి చాలా డీటెయిల్డ్గా ఉంది. అట్ ద సేమ్ టైం దీంట్లో పోటస్ వచ్చినాయి అండ్ జర్మన్ బీడ్స్ వచ్చాయి. రైస్ పర్ల్ కాంబినేషన్లో ఉంది హ్యాంగింగ్. అట్ ద సేమ్ టైం మనకి కోరల్లో ఉంది చూడసారి, ఇక్కడ కోలార్స్ వచ్చినాయి.
ఈ కోరల్స్ వల్ల మంచి హైలైట్ ఉంటుంది లుక్ వైజ్ కానీ. సో ఇది కూడా చాలా అంటే చాలా తక్కువ వెయిట్లో ఉంది మేడం. ఇది జస్ట్ 29 గ్రామ్స్లో ఉంది విత్ బ్యాక్ చైన్తో. ఇన్ కేస్ బ్యాక్ చైన్ వద్దనుకుంటే కనుక ఈ బ్యాక్ చైన్ 6 గ్రామ్స్ వరకు తగ్గుతుంది. సో దగ్గర దగ్గర మనకి 23 గ్రామ్స్లో మంచి చౌకర్, చాలా మంచిగా ఉంది, హైలైట్. 2 లైన్స్లో ఇచ్చారనమాట లక్ష్మీదేవి ఐడల్స్ని. మొత్తం ఇది చౌకర్ అంతా లక్ష్మీదేవి హైలైట్ చేశారండి. మధ్యలో కూడా కోరల్ బీడ్స్ వచ్చేసాయి మనకి, అండ్ కింద జర్మన్ బీడ్స్తో హైలైట్ చేశారు ఈ చౌకర్ని. ఇది కేవలం 26 గ్రామ్సే అండి, వితౌట్ బ్యాక్ చైన్. 29 గ్రామ్స్ విత్ బ్యాక్ చైన్ కూడా కావాలి అనుకుంటే 6 గ్రామ్స్ ఎక్స్ట్రా పడుతుంది, 29 గ్రామ్స్. అండ్ నెక్స్ట్ వన్ ఇది మనకి నగిషి వర్క్లో ఉంది, కానీ పాలిష్ కొంచెం డిఫరెంట్ మాట. నగిషి అంటే మ్యాక్సిమం మనం యాంటిక్లోనే చూస్తాం, అంటే బ్లాక్ కలర్ పాలిష్ వచ్చి చూస్తాం. ఇది కొంచెం లైట్ పాలిష్ మాట. అంటే మనకి డిజైన్ క్లియర్గా కనిపించడానికి పాలిష్ వస్తుంది, లైట్గా ఉంటుంది అన్నమాట. గోల్డ్తోనే వచ్చింది, తక్కువ, చాలా తక్కువ. గోల్డ్ బాల్స్ వచ్చాయి. సో అంతా కూడా లక్ష్మీదేవితో ఉంది. మధ్యలో ఓన్లీ చిన్న రూబీ స్టోన్స్, సీజర్ స్టోన్స్ ఇచ్చారు. అవును మేడం, అవునండి. ఓన్లీ మొత్తం గోల్డ్. మనకు బీడ్స్ వద్దు అనుకునే వాళ్ళు ఈ చౌకర్ని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు. సో ఇది కూడా చాలా లైట్ వెయిట్లో ఉంది మేడం, 31 గ్రామ్లో ఉంది. ఇన్ కేస్ బ్యాక్ చైన్ వద్దు అనుకుంటే కనుక 4.5 గ్రామ్ తగ్గుతుంది ఈజీగా. ఓకే, 31 గ్రామ్స్ అండి ఈ చౌకర్. నెక్స్ట్ వన్ ఇది చాలా ఎంబోజ్ అవుతూ, దీంట్లో మనం లక్ష్మీదేవిని చూడొచ్చు, పికాక్ చూడొచ్చు. పికాక్ స్టైల్ కూడా చాలా డిఫరెంట్గా ఉంది, కొంచెం హెవీగా ఇచ్చారు, హెవీ లుక్ ఉంది. ఎంబోజింగ్ అయింది, బాగా ఎక్కువ ఎంబోజ్ అయింది. మనం ఎస్పెషల్లీ అట్రాక్ట్ అయింది అంటే ఈ మిడిల్లో ఉన్నటువంటి ఓనిక్స్ ఉన్నాయి కదా మేడం, ఈ గ్రీన్ కలర్ ఓనిక్స్, ఇవి వాటి వల్ల కూడా లుక్ హైలైట్ అయింది. అట్ ది సేమ్ టైం మీరు రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ చూస్తే పికాక్ స్టైల్ చూసారు, ఎంత క్లియర్గా కనిపిస్తుందో పికాక్ ఫేస్. కానీ మిడిల్లో లక్ష్మీదేవి వచ్చి, లక్ష్మీదేవి సింహాసనం చాలా హైలైట్ ఉంది. దీంట్లో కూడా మనకి చూస్తే కనుక జర్మన్ బీడ్స్ వచ్చాయి, విత్ రైస్ పర్ల్ హ్యాంగింగ్ తోటి జర్మన్ బీడ్స్ హ్యాంగ్ అవుతున్నాయి. సో అక్కడక్కడ మనం చూస్తే పోటస్ వచ్చాయి. దీని వెయిట్ మనకి 36.8 గ్రామ్స్, జస్ట్ 36.8 గ్రామ్స్లో ఉంది. బట్ లుక్ వైజ్ చూడడానికి 50 గ్రామ్స్ లుక్ ఉంది. చాలా హెవీ లుక్ ఉంది. ఇన్ కేస్ మనకి బ్యాక్ చైన్ వద్దంటే కూడా, అవునవును 3 తులాస్లో వస్తుంది బ్యాక్ చైన్ వద్దనుకుంటే కనుక. సో చూసారు కదండి, స్క్రీన్ షాట్ తీసుకోమని చెప్పి తీసుకుంటాం. సో చూసారా, ఇక్కడ మనకి నెమలి అనేటివి చాలా బాగా పీకాక్ డిజైన్ అనేది హైలైట్ అయింది. లక్ష్మీదేవి కొంచెం చిన్నగా వచ్చి కింద కూడా సింహాసనం టైప్లో పీకాక్ డిజైన్ ఇచ్చేసారు. సో ఇక్కడ శంకు టైప్లో ఇచ్చేసి మనకి ఫినిషింగ్ అనేది జర్మన్ బీడ్స్ అండ్ రైస్ పల్స్తో ఇచ్చేసారనమాట. ఇది మనకు కేవలం 30 గ్రామ్స్లోనే వస్తుందండి ఈ చౌకర్. చూసారు కదా, స్క్రీన్ షాట్ తీసుకోమని. మీకు ఏదైనా నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని ఆన్లైన్లో పర్చేస్ చేయండి. మన డిస్క్రిప్షన్లోనే ఇక్కడ నెంబర్ ఉంటుంది, అది చెప్పండి. సో చూసారు కదా వ్యూయర్స్, మీకు వీటిలో కనుక ఏదైనా డిజైన్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకొని కింద నెంబర్కి పంపిస్తే మీరు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేసుకోవచ్చు, అండ్ వీళ్ళు మీకు హోమ్ డెలివరీ కూడా చేస్తారు.